అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే. తప్పకుండా ఈ వీడియోనైతే ఎక్కడ ఉన్నా కానీ చూడండి. కుంభరాశి వారికి 3, 4, 5 తేదీల్లో అదృష్టం పట్టబోతుందనే చెప్పుకోవాలి. మరి కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం పట్టబోతుంది, వారికి ఏ విధమైనటువంటి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఈ 3 రోజుల్లో ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి అయితే కుంభరాశి వారికి చేరుకుంటుంది. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వీరికి ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయిందనమాట. ఇక శని ప్రభావం పూర్తిగా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు గురువు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా వీరికైతే లభించింది. ఈ కొత్త సంవత్సరం ఈ యొక్క మార్చి నుంచి వీరికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండడం వలన వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుందన్నమాట. అంతేకాకుండా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి కనుక వచ్చినట్లయితే వీరు చాలా మంచి మనసు కలిగిన వారు. చూడటానికి పైకి కొంచెం గరానా ఉన్న వాళ్ళకి అన్నట్లుగా అనిపిస్తారు, కానీ దర్జాగా హుందాగా కనిపిస్తూ ఉంటారండి. కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా ఒక పన్నెత్తి ఒక మాట అన్నా కూడా వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అంటే వెంటనే కంట్లో నుంచి కన్నీరు అనేది వచ్చేస్తుంది. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు అన్నమాట. ఎదుటివారిని అంత ఈజీగా నమ్మరు కుంభరాశి వారు. అయితే ఒక్కసారి కనుక నమ్మారంటే ప్రాణం ఇచ్చేస్తారు. అంత మంచిగా గుడ్డిగా నమ్మేస్తారండి. ఎవరినైనా కూడా అంత గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారు. వారు మోసం చేశారని తెలిస్తే మాత్రం వీరు ప్రాణాలు పోయేంతగా బాధపడుతుంటారు. ఇక ఆ సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పని మీద పట్టు పట్టారంటే ఉడుం పట్టు అని అర్థంలాగా ఆ విధమైనటువంటి అంటే ఉడుం పట్టును పడతారంటారు కదా ఎవరైనా కానీ, అంత ఈజీగా ఏదైనా కానీ మొదలుపెట్టరు. ఒకవేళ మొదలు పెట్టారనుకోండి ఆ పనికి అయిపోవాల్సిందే. ఆ పని అయిపోయేంత వరకు కూడా వీరైతే చాలా అంటే చాలా 100కి 100% చాలా ఇక వేరే పని జోలికి వెళ్ళరు. దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎంతకైనా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు ఉంటారు. ఆ పనిని సక్సెస్ అవ్వాలనేటటువంటి ధ్యేయంతో ఉంటారనమాట. అలాగే ఇక అంటే ఏదైనా కానీ మేము చేస్తే స్పెషల్గా ఉండాలి, మేము చేసిందే ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి వారు ఇక మిగతా వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలండి. వీరు చూడటానికి చక్కని రూపంతోని పెద్ద నేత్రాలతో విశాలమైనటువంటి నుదురుతో చాలా అంటే చాలా చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారితో వీరు మాట్లాడే పద్ధతి కూడా ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక వాళ్ళని ఎక్కడా కూడా హర్ట్ చేయరంటే వాళ్ళకి ఏదైనా తగిలొచ్చేటట్లుగా మాట్లాడటం కానీ లేదంటే వారితో ఏదైనా కోపంగా ర్యాష్గా మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా హర్ట్ చేయరనమాట. వీరు మాట్లాడేటటువంటి పద్ధతి చాలా అంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి వీరి శత్రువులకు ఎవరు కూడా ఎక్కువగా ఉండరు. ఇక ఎక్కువగా శత్రువులు ఉంటారు కానీ వీరి జోలికి రారు. ఎందుకు ఇంత మంచివారికి శత్రువులు ఎక్కువ అంటే కనుక ఇంట్లో వారే అయిన వారే బంధువులే శత్రువులుగా కొంతమంది అవుతూ ఉంటారండి. ఎందుకంటే వీరి యొక్క పనితీరును బట్టి వీరి ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి వీరి ఎదుగుదలను ఎలాగైనా కానీ దెబ్బతీయాలని చెప్పేసి ఆ దెబ్బ తీసుకునే ఛాన్స్ వాళ్లకు దొరకక వీరిని ఏమీ చేయలేక వీరిని పట్టుకొని ఆపలేక ఇక ఏం చేయాలో అర్థం కాక వారు కొన్ని అంటే అలా వీరి మీద పడుతూ ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు వీరి యొక్క కష్టార్జితంతోనే ఆస్తులను అలాగే కొన్ని వ్యాపారాలను మొదలు పెడుతూ బంగారాన్ని కొనుక్కుంటుంటారు, స్థలాన్ని అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత వీరికి చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలండి. పూర్తి జాతకమే మారిపోయింది. ఎందుకంటే వీరికి బంగారం కొనడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది. శని ప్రభావం పూర్తిగా తొలగిపోవడం వల్ల ఈ మార్చి నెలలో వీరికి చాలా బాగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుంది. స్థల మార్పిడి కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడున్నటువంటి స్థలం నుండి ఈ కొత్త సంవత్సరంలో వేరే స్థలానికి అంటే వేరే గృహానికి వెళ్ళడం, కొత్త ఇల్లు కొనుక్కోవడం, లేదంటే ఏదైనా స్థలం కొత్తగా కొనుక్కొని వాటిల్లోకి గృహప్రవేశం చేయడం, అంటే అక్కడ గృహాన్ని నిర్మించుకొని గృహప్రవేశం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటి కూడా స్థల మార్పిడి అనేది బాగా వీరికైతే కనిపిస్తుంది. ఇక వీరి యొక్క సమస్యలకు వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారండి. ఆ సమస్యలను కూడా చాలా అంటే చాలా ఈజీగా సునాయాసనంగా పరిష్కరించుకుంటూ ఉంటారనమాట. ఇక కుంభరాశి వారికి కొంచెం ధైర్యం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మాట కుంభరాశి వారు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా అన్ని పనుల్లోనూ మంచిగా దృష్టి పెడతారు. కాబట్టి వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అయితే
అంటే ఎవరైనా కానీ వీరు ఎవరితో అయినా కానీ శత్రుత్వం పెట్టుకుంటే వీరు అసలు వారితో పోట్లాడలేరండి. చాలా అమాయకంగా ఉన్నా కానీ కొంచెం తేడా అంటే వారి వల్ల ఏదైనా వారికి నష్టం ఏమైనా ఉందేమో జరిగిందేమో అని తెలిస్తే వీరి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా గొడవాడుతూ ఉంటారు. ఒక టైం వస్తే మాత్రం వీరికి బాగా అర్థమైపోతుందండి కుంభరాశి వారి గురించి. వారి యొక్క విషయానికి పూర్తిగా బంధువుల యొక్క కలయికల అలాగే మిత్రుల కలయికల వలన చాలా ఆనందాన్ని పొందబోతున్నారు. కొన్ని శుభకార్యాలు అయితే జరగబోతున్నాయి. జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అప్పులు కూడా చేయవలసినటువంటి అవసరం వీరికి లేదండి. కొంచెం అప్పులు చేసుకున్నటువంటి పరిస్థితులు ఇదివరకు ఉన్నా కూడా ఇక అవన్నీ కూడా తీరిపోయేటటువంటి మార్గం గురించి వీరు మంచి ఆలోచనలు చేస్తారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి మనసుతో ఉంటారు. ఎవరైనా మనుషులతోటి వారి మనసులో ఉన్నది ఏదైనా కానీ వెంటనే ముక్కుసూటిగా చెప్పేస్తారు. అలాగే మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు కాబట్టి చూసిన వారు పొగరనుకున్నా కూడా పర్వాలేదు, వీరి పక్కన ఉంటే వారికి కూడా ఏదో ఒకటి మంచిగా లాభం అయితే పొందొచ్చు అనే మైండ్ సెట్గా ఆలోచిస్తారు ఎదుటివారు. అయితే ఎదుటివారు కోపం అనుకున్నా ఏమనుకున్నా కానీ వీరికి నచ్చిన పనులు వీరు చేసుకుంటూ పోతారండి. వీరికి శని ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడం వలన వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. చేసుకునే వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మంచిగా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా చూసుకుంటే కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది అయితే వీరికి స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే అంటే ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, ఎవరైనా ఏదైనా కానీ ఏదైనా పనిని చాలా లాభదాయకంగా ఉండాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ శ్రద్ధగా ఓపికగా చేసుకుంటే కనుక మీరు చాలా అంటే చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి అయితే ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ అన్ని విధాలుగా చాలా లావాదేవీలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి బిజినెస్ అనేది ఇప్పటి నుంచి వీరికి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. 3 పూలు 6 కాయలుగా ఉంటుంది మా వ్యాపారం అని చెప్పి వీరు కూడా అనుకుంటారు. అలా స్టార్ట్ అవ్వబోతుంది వీరి జీవితం. వీరికైతే ఇప్పటి నుండి ఇక వీరి యొక్క సంతాన విషయానికి వచ్చినట్లయితే సంతాన పరంగా కూడా కొంచెం ఏదైనా కానీ లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ కూడా తీరిపోతాయండి. వీరేంటంటే వాళ్ళ సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఏమనుకుంటారంటే మా పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా చేయాలి, ఇలా చదువుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారు చాలా చక్కగా మంచిగా చదివి గుర్తింపు తెచ్చుకుంటారండి. తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు అదే కదా అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా వీరికి ఎక్కువగా లభిస్తుంది. ఇక ఈ యొక్క పిల్లల భవిష్యత్తుకి విషయానికి వస్తే కుంభరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి 2 స్త్రీల వలన కుంభరాశి వారికి చాలా అంటే చాలా నష్టం అనేది కూడా జరగబోతున్నది. ఎవరు అనేది కూడా చెప్తానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు. ఇక అంతేకాకుండా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపించడంతో పాటు కొత్తగా ఎవరైనా కానీ ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పి ఏదైనా బ్రాంచ్లు ఓపెన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలనే చెప్పుకోవాలి కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా మంచిగా. ఇక టోటల్గా వచ్చేసి ఇప్పటి నుంచి ఈ కొత్త సంవత్సరంలో ఈ మార్చి నెల నుంచి అంతా కూడా వీరికి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది అయితే ఉండబోతుంది. ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఏదైనా బిజినెస్లు చేయాలనుకున్నా కానీ ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అయితే వీరికి ఉండబోతుంది. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఎంజాయ్ చేస్తూ పనులు కూడా చేసుకోవచ్చు అండి. ఇక అలాగే కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం కుంభరాశి వారికి ఈ యొక్క మార్చి నెల అంతా కూడా సక్సెస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఎంత గడిచిందో తెలియదు కానీ దానికంటే 2 రెట్లు ఎక్కువగానే సక్సెస్ఫుల్ లైఫ్ అయితే వస్తుందని చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కాకపోతే వీరికి ధైర్యం అనేది చాలా తక్కువ అని చెప్పుకోవాలండి. పైకి ఎంత ధైర్యంగా ఉన్నోళ్ళ కనిపించినా కానీ వీరైతే కాస్త ధైర్యం తక్కువగా ఉంటారు కుంభరాశి వారు. కాబట్టి కాస్త ధైర్యంగా ఉండండి. ధైర్యమే సాహసం అని చెప్పి అన్నారు కదా, కాబట్టి మీరైతే ధైర్యంగా ఉండటానికి ట్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఏదైనా కానీ వర్క్ స్టార్ట్ చేసినా కానీ లేదంటే ఏదైనా పని ముఖ్యమైనటువంటి పని స్టార్ట్ చేసినా ఏదైనా కానీ పని స్టార్ట్ చేసేటప్పుడు మీరైతే గోమాతకు పూజ చేయండి. కుంభరాశి వారు గోమాతకు కాళ్ళకంటే 4 కాళ్ళకు చక్కగా పసుపు రాయడం, అలాగే నుదురుకు పసుపు రాసి బొట్లు పెట్టడం. ఇక అంతేకాకుండా గోమాతకు బెల్లంతో కలిపినటువంటి ఆహారాన్ని క్యారెట్లైనా గోశాలలో చక్కగా అమ్ముతూ ఉంటారు కదా, వాటిని తెచ్చి తినిపించడం వలన తినిపించి ఆ యొక్క పని పూర్తయిన తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని స్టార్ట్ చేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక కుంభరాశి వారికి
ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 3, 4, 5 తారీఖులు ఏ విధంగా ఉంటుందంటే చక్కగా 3వ తారీఖున అన్నీ కూడా దేవాలయాలను దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం టెన్షన్ అయితే పడినప్పటికీ కూడా వర్క్ వలన మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. కుంభరాశి వారికి 4వ తేదీ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా మీకైతే లాభదాయంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఏమీ అంతగా కూడా అంటే ఈ యొక్క 4వ తేదీన మీకు అంత మంచిగా కలిసి రావు కాబట్టి దూర ప్రయాణాలు ఒకటి మానుకోండి. ఈ మిగతా 5వ తేదీ కూడా మీకు అన్ని విధాలుగా కూడా సానుకూలంగా అత్యద్భుతంగా ఉంటుంది. ఏ టెన్షన్స్ ఉండవు. అలాగే ఈ 3 రోజులు కూడా చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారనే చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు స్త్రీల వలన మీకు కొంచెం నష్టం అని చెప్పుకున్నాం కదా. ఆ స్త్రీలు ఎవరంటే ఇరుగు పొరుగు వారు కావచ్చండి. కాబట్టి ఇరుగు పొరుగు వారితో ఏదైనా వాగ్వాదం చోటు చేసుకుంటే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ కుంభరాశి వారికి అత్యద్భుతంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా నచ్చిందంటే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరలా కుంభరాశి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.